గారా శ్రీను నా పేరు. పాచెనాయతండ విలేజ్ చీముల మండలం, సూర్యాపేట జిల్లా. మొన్న రీసెంట్గా మా భార్య ఉప సర్పంచ్, టీఆర్ఎస్ పార్టీ ఉప సర్పంచ్. నాకు అలా 5 సంవత్సరాలు ఉన్నా మాకు ఏ పని జరగలేదు. కనీసం మంత్రి గారికి ఇంకా మాకు కనీసం గుర్తింపుగా చేయలేదు. కాబట్టి మళ్ళీ నేను కాంగ్రెస్ పార్టీకి పోయినా. కాంగ్రెస్ పార్టీ తరఫున ఇప్పుడు ఉన్నా. నేను కాంగ్రెస్ పార్టీలో 6 గ్యారెంటీలు ప్రవేశపెట్టింది. దానిపైన ప్రజల స్పందన ఏ విధంగా ఉన్నది? అంటే 6 గ్యారెంటీల ఫస్ట్ ఇప్పుడు మనమనే అది పార్టీ వచ్చింది. ఒకటేమో బస్సు ఫ్రీ అని ఒకటి పెట్టారు, 500 రూపాయలు గ్యాస్ ఫ్రీ అని ఒకటి పెట్టారు. రిజెంట్ మళ్ళీ ముందు కొన్ని పనులు కొనసాగిస్తూనే ఉన్నారు. అంటే ఇప్పుడు మొన్ననే ఇక పార్టీ వచ్చింది కాబట్టి వాళ్ళకి ఎంత ముందు ఆలోచించుకొని చేస్తూనే ఉన్నారు. రైతు బంధువులు కనుక చేస్తామని చెప్పారు. ప్రజాపాలన పైన ప్రజల స్పందన ఏ విధంగా ఉంది? ప్రజాపాలన బాగానే ఉంది. రేషన్ కార్డు, తెల్ల రేషన్ కార్డు లేని వాళ్ళ కింద చాలామంది తెల్ల రేషన్ కార్డు ఇస్తారు. అందరికీ సహకారం మంచిగానే ఉంది ఇప్పటివరకు. ఇల్లు కనుక అంతకుముందు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని చెప్పారు. కొంతమంది అసలు అందలేదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి మళ్ళీ 3 లక్షల రూపాయలు ఇస్తాం, ఎవరి ఇంటి జాగాల వల్లే కట్టించుకొని అని చెప్పి నాకు పొందిన ఇచ్చారు. ఇప్పటివరకు అయితే ఈ గ్యారెంటీలు అయితే ఇచ్చారు. ఫ్రీ బస్ పైన ప్రజల స్పందన ఏ విధంగా ఉంది? అంటే మార్పు కోరారు. అంటే అంతకుముందు టీఆర్ఎస్ పార్టీకి కనుక పనిచేశారు అందరిలే. కానీ మన కాంగ్రెస్ ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ అంటే ఆ రోజు మన తెలంగాణ కావాలని చెప్పి స్టార్టింగ్లో ఓటు వేశారు. మన తెలంగాణ మనకే కావాలని ఓటు వేశారు. దాని తర్వాత వాళ్ళు కనుక మళ్ళీ రెండోసారి కనుక ఎందుకు చేశారంటే, సరే మన తెలంగాణకు అంతకుముందు కొట్టాడి తెచ్చారు కాబట్టి ఈసారి మనకు అభివృద్ధి జరుగుతుందని చెప్పి రెండోసారి మళ్ళీ ఓటేశారు. మూడోసారి ఏం అభివృద్ధులు జరగట్లేదని చెప్పి మళ్ళీ ఒకసారి మార్పు చూడాలని చెప్పి మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి అందరూ ఎన్నుకుంటారు. ప్రజాపాలనలో ఏ విధమైనటువంటి ఎక్కువ అప్లికేషన్స్ వచ్చినాయి? కాంగ్రెస్ పార్టీ తరఫున రేషన్ కార్డులు, ఇల్లు, మహిళలకు 2500 రూపాయలు, గ్యాసు, అట్లాగనే మహిళలు అంటే ఉచిత బస్సు మీద మహిళలు చాలా సంతోషంగా ఉన్నారు అని చెప్పండి. అంటే ఉచిత బస్సు పెట్టడం వల్ల ప్రజల స్పందన బాగుందని చెప్పండి. ప్రజలు ఆశీర్వదించి మమ్మల్ని సర్పంచ్ ఉన్నామంటే దానికి సిద్ధము అని చెప్పు. వాళ్ళ ఆశీర్వాదంతో వాళ్ళు కంపల్సరీగా సర్పంచ్గా చేసి గెలిపించి వాళ్ళు ఆ సహకారంతో నేను ముందు పోగలగొస్తే వాళ్ళకి సంతోషంగా నేను కాపాడుకుంటున్నాను. నా గ్రామానికి సర్పంచ్గా పోటీ చేసి నాకు వెన్నుకొని మా జనాలందరికీ అందుబాటులో ఉండి నేను ఏ విధంగా సరే ఏ గవర్నమెంట్ ఏది సహకరించినా ప్రతి దానికి మా ఉన్న జనాలల్లో ప్రతి ఒక్కటి సీసీ రోడ్డు కానీ, మురికాలలో కానీ, లేకపోతే రేషన్ కార్డు కానీ ఏది పొందించినా మాత్రం మా జనాల విషయంలో ప్రతి ఒక్క పని చేసి పెడుతుంది. నా గ్రామానికి నిధులు ఏది వచ్చినా నేను మా గ్రామానికి అభివృద్ధి చేసే బాధ్యత మాదని నేను అనుకుంటున్నాను.